హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఎలా ఉంది? వెల్కమ్ బ్యాక్ టు మై ఏడీ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో గోంగూర పచ్చడిలాగా కూర పచ్చడి చేసుకోవచ్చు. అలా అంత టేస్టీగాను ఆ లుక్ వైజ్ గోంగూర పచ్చడిలాగే అనిపిస్తుంది. ముందుగా ప్రాసెస్ అనేది చూద్దామండి. 5-6 కట్టలు అయితే పడతాయండి, ఎందుకంటే మగ్గితే ఎంతో అవ్వదు ఆకుకూర అనేసరికి. తెచ్చి క్లీన్ చేసేసుకొని కట్ చేసి వాష్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ వాష్ అనేది ఆకుకూరలకి తప్పదు, మట్టి ఉంటుంది కాబట్టి 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చేసుకొని ఒక స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోవాలండి, లేదంటే కొంచెం నీరు ఎక్కువ వచ్చేసి ఎక్కువసేపు ఉడుకుతుంది. తర్వాత ఎండుమిర్చి అండి, కారాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం కొన్ని మిరపకాయలు అయితే కారం ఉండలేదు, కొన్ని ఉన్నాయి, దాన్ని బట్టి మనం క్వాంటిటీ అనేది వేసుకోవాలి. ఇవి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసాము. తర్వాత కొంచెం వేగిన తర్వాత జీలకర్ర అనేది వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర 2 వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మనం పట్టుకుంటే మిరపకాయ అనేది ఇట్లా విరగాలండి, విరిగే వరకు వేయించితేనే పచ్చడికి టేస్ట్ బాగా ఉంటుంది. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, జార్లో వేసుకొని. తర్వాత ఈ పచ్చడి కూరని ఉడికించుకుందాము. మనం మిరపకాయలు వేయించుకున్న బాండీని యూజ్ చేసుకోవచ్చండి, వేరేది అవసరం లేదు, దాంట్లోనే మగ్గిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత అయినా ఎక్కువ ఉంటే మాత్రం మళ్ళీ వేసుకోవచ్చు. ఆకుకూర వెంటనే ఒక 2 మినిట్స్లోనే మగ్గిపోతుంది కాబట్టి చిన్న బాండీ అయినా సరిపోతుంది. 6 కట్టల కూర అండి, ఇంత అయింది మగ్గేసరికి. ఆకుకూరలు అనేసరికి చాలా క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది చూడడానికి, లాస్ట్కి వచ్చేసి తక్కువ అయిపోతే మగ్గేసరికి కొంచెమే వస్తుంది. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు అండి కొంచెం ఎల్లిపాయలు వేసేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. అదండి చింతపండు క్వాంటిటీ పట్టేదాన్ని బట్టి మనం పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ఉడికించిన కూర అనేది అందులో వేసేసుకోవాలి. వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఆకుకూర కదా, కొద్దిగా చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా నలగకూడదు, పేస్ట్ అయిపోతే బాగోదు పచ్చడి. ఇలా ఇంకా కొంచెం చేసుకోవాలండి. దీన్ని అయితే ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక బాక్స్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం పచ్చి ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇదండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి రెసిపీ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే మాత్రం. ఓకే అండి, బాయ్.